నమ్ముకున్న ఓటు బ్యాంకు వ్యూహమే రివర్స్ అవుతుందా? కంచుకోటలో రిజల్ట్ సార్వత్రిక సమరంలో రిపీట్ కానుందా? తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడని ఓ సామెత ఉంది. ఇది కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు అక్షరాల అతికినట్టు సరిపోతుంది. అధికారం కోసం ఎంతకైనా తెగించే ట్రూడో ఎవరో ఒక ఉగ్రవాది హత్యకు గురైతే అందుకు భారత్పై నింద మోపారు. భారత ఏజెంట్లే తమ దేశ పౌరుణ్ణి హత్య చేశారని, భారత్లో కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీలు వదిలి భారత్తో కయ్యానికి కాలు దువ్వారు. దీనికి ఇండియా కూడా ఎక్కడా తగ్గలే. దౌత్యవేత్తల లెక్కలు బయటకు తీసి ఢిల్లీలో లెక్కకు మించి ఉన్న కెనడా దౌత్యవేత్తల్ని మూటామొల్లే సర్దుకుని స్వదేశానికి పోమంది. ఆ తర్వాత కూడా కెనడా ఓటు బ్యాంకు రాజకీయం మానుకోవాలని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ పలు సందర్భాల్లో హితబోధ చేశారు. అయినప్పటికీ ట్రూడోలో మార్పు రాలేదు. ఈసారి కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందని కొత్త నింద మోపారు. కెనడాలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా యత్నించిందంటూ వెలువడిన కథనాల నేపథ్యంలో వాటిపై విచారణ నిమిత్తం ట్రూడో సర్కార్ 2023 సెప్టెంబర్లో ఓ స్వతంత్ర కమిషన్ను ఏర్పాటు చేసింది. గత నెల 3న ఈ కమిషన్ మధ్యంతర నివేదికను ట్రూడో ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక కంటే ముందే అంటే ఏప్రిల్ నెలలోనే కెనడా ఎన్నికల్లో భారత్ అస్సలు జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పింది. 2021 కెనడా ఎన్నికల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్టు ఆధారాలు లేవని, ఎలాంటి సాక్ష్యాలు తమ దృష్టికి రాలేదని ఎన్నికల అధికారి దర్యాప్తు కమిషన్ కు వెల్లడించారు. అయితే గతంలో జరిగిన 2 కెనడా ఎన్నికల్లో మాత్రం చైనా జోక్యం చేసుకుందని కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కనుక్కున్నట్లు విచారణ కమిషన్ వెల్లడించింది. ఇదే సమయంలో కెనడా చేస్తున్న ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. కెనడా చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఫిబ్రవరిలోనే స్పష్టం చేశారు. ఇతర దేశాల ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం ఇండియా విధానము కాదన్నారు. కెనడానే తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూరుస్తోందని మండిపడ్డారు. కట్ చేస్తే మే నెలలో ఏదైతే నివేదిక ట్రూడో చేతికి అందిందో దాన్ని రీసెంట్ గా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అందులో కెనడా ప్రజాస్వామ్యం సంస్థల్లో జోక్యం చేసుకోవడానికి భారత్ వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్యానెల్ ఆరోపించింది. ఏకంగా 44 సార్లు ఇండియా పేరును నివేదికలో ప్రస్తావించింది. ఇక్కడితో కూడా ట్రూడో ఆగలేదు. ఈసారి ఏకంగా భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన నిజ్జర్ కు పార్లమెంటు దిగువ సభలో నివాళి అర్పించి భారత్ను రెచ్చగొట్టారు ట్రూడో. నిజ్జర్ హత్య జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ఘనకార్యానికి పూనుకున్నారు. కెనడా తీరుపై తీవ్రంగా స్పందించిన భారత్ ట్రూడో సర్కార్ కు ఘాటు సందేశం పంపింది. 39 ఏళ్ల కిందట కెనడాలో ఎయిర్ ఇండియా కనిష్క విమానాన్ని ఉగ్రవాదులు పేల్చిన ఘటనతో వ్యాంకోవర్లోని భారత రాయబార కార్యాలయం బదులిచ్చింది. ఎయిర్ ఇండియా చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఈ ఘటనలో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన జరిగి జూన్ 23 నాటికి 39 ఏళ్లు పూర్తవడంతో కెనడాలో సంతాప కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ప్రకటించి షాక్ ఇచ్చింది. ఇలా ఒక నిజ్జర్ హత్యను పట్టుకుని కెనడా పీఎం భారత్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ట్రూడో చర్యలు స్వపక్షంలోనే వ్యతిరేకత పెరిగేలా చేశాయి. ముఖ్యంగా ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కు పార్లమెంటు దిగువ సభలో నివాళులర్పించడంపై అధికార పక్షంలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. లిబరల్ పార్టీకి చెందిన ఎంపీ చంద్ర ఆర్య తాజాగా ట్రూడో నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన చర్య ఎంతో మంది గౌరవనీయులైన కెనడా వాసుల ఉన్నతత్వాన్ని దెబ్బతీసిందని మండిపడ్డారు. నిజ్జర్ కు వేర్పాటువాదులతో సంబంధాలున్నాయని కెనడా ఆందోళన చెందినట్లు గత వారం గ్లోబల్ అండ్ మెయిల్ పత్రిక ఇన్వెస్టిగేషన్ కథనంలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయన గ్లోబల్ అండ్ మెయిల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జీవితకాలం కెనడాకు సేవ చేసిన అతి కొద్ది మంది గొప్పవారికి ఇచ్చే అరుదైన గౌరవాన్ని నిజ్జర్ కివ్వడం సరికాదన్నారు. సొంత పార్టీ ఎంపీ మాత్రమే కాదు, కెనడా ప్రజల్లోనూ జస్టిన్ ట్రూడో చర్యలపై వ్యతిరేకత మొదలైంది. వచ్చే ఏడాది కెనడాలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి గత 3 దశాబ్దాలుగా కంచుకోటగా నిలిచిన టొరంటో సెయింట్ పాల్స్ పార్లమెంటు స్థానంలో ఓటమి ఎదురైంది. ఆ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో విపక్ష కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి డాన్ స్టీవార్ట్ గెలుపొందారు. రూలింగ్ లిబరల్ పార్టీ 1993 తర్వాత మొట్టమొదటిసారి ఈ స్థానంలో ఓటమి చవిచూసింది ఇప్పుడే. ఇటీవలే ఆ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. లిబరల్ పార్టీ అభ్యర్థి లిస్లీ చర్చి ఓటమి పాలయ్యారు. న్యూ డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన భారతీయ సంతతికి చెందిన అమృత్ పర్హార్ 3వ స్థానంలో నిలిచారు. ప్రజలిచ్చిన ఈ తీర్పు అధికార పార్టీకి షాక్ ట్రీట్మెంట్ వంటిదేనని మీడియా సంస్థలు వ్యాఖ్యానించాయి. ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో తక్షణమే పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని విపక్ష కన్జర్వేటివ్ పార్టీ అధినేత పియర్ పొయిలివ్రా డిమాండ్ చేశారు. ఈ ఒక్క ఉప ఎన్నిక ఫలితమే ట్రూడో పట్ల కెనడియన్లలో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెబుతోంది.
దౌత్య వివాదంలో కెనడా విపక్ష కన్జర్వేటివ్ పార్టీ అధినేత పియర్ పొయిలీవ్రా ముందు నుంచి భారత్కు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాతో వివాదాలు సరికాదని గతంలో అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే భారత్తో వృత్తిపరమైన సంబంధాలను పెంచుకుంటామన్నారు. విదేశాలతో సంబంధాలను ట్రూడో చెడగొట్టారని ఆరోపించారు. ఇదే సమయంలో కెనడాలో జరుగుతున్న హిందూ ఆలయాలపై దాడుల విషయంలోనూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే యాక్షన్ తీసుకుంటామని ప్రకటించారు. కానీ అధికారంలో ఉన్న ట్రూడో ఆ దేశంలో హిందూ ఆలయాలపై దాడుల అంశంలో ఒక్కసారి స్పందించలేదు. ఎందుకంటే ట్రూడో సిక్కు ఓటు బ్యాంకుని నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో కూడా ట్రూడో ఈజీగా అధికారంలోకి రాలేదు. కెనడాలో 170 స్థానాల్లో గెలిస్తేనే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమవుతుంది. 2021లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లిన ట్రూడో 156 సీట్ల దగ్గరే నిలిచిపోయారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం 25 సీట్లు వచ్చిన ఒక ప్రాంతీయ పార్టీ న్యూ డెమోక్రటిక్ పార్టీతో జస్టిన్ ట్రూడో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. అలా పొత్తు పెట్టుకున్న న్యూ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు ఎవరూ కాదు, ఖలిస్తాన్ మద్దతుదారుడు జగ్మీత్ సింగ్. ఎన్డీపీకి అధ్యక్షుడిగా ఉన్న జగ్మీత్ పార్టీలో సిక్కుల్లో గెలిచింది ఈయనొక్కడే. అయినప్పటికీ అతని మద్దతు కొనసాగించడం కోసం ఇండియాతో కయ్యానికి కాలు దువ్వారు. మరోవైపు 2021లో మొత్తం 16 మంది సిక్కులు పార్లమెంటులో ఉంటే 13 మంది లిబరల్ పార్టీ నుంచే గెలిచారు. ఒకరు ఎన్డీపీ, 2 కన్జర్వేటివ్ పార్టీ ప్రతిపక్షంలోంచి గెలిచారు. 2019తో పోలిస్తే సిక్కుల ప్రాధాన్యత తగ్గినట్టు నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ మొత్తం జనాభాలో సిక్కులు 2.1% అంటే 7,70,000 మంది ఉన్నారు. మన భారత్లో 1.7% మంది మాత్రమే సిక్కులున్నారు. దీంతో కెనడాలో సిక్కులు కీలకంగా ఉన్నారు. జస్టిన్ ట్రూడో పార్టీ మళ్లీ గెలవాలన్నా కెనడాలో సిక్కులు కీలకం. ఈ లెక్కలతోనే నిజ్జాన్ని అడ్డు పెట్టుకుని భారత్తో గేమ్స్ ఆడుతున్నారు. కానీ ఈ ఆట మొదలు పెట్టినప్పుడే ట్రూడోపై కెనడా ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఏడాది కాలంగా ట్రూడో పాపులారిటీ పడిపోతున్నట్టు పలు సర్వేలు తేల్చాయి. దాదాపు 60% మంది ప్రజలు జస్టిన్ ట్రూడో పదవి నుంచి వైదొలగాలని కోరుకుంటున్నట్లు ఈ పోల్స్ లో తేలింది. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ట్రూడోకు ఉన్న పాపులారిటీ పడిపోయిందని, ఇదే సమయంలో ప్రధాని అభ్యర్థి రేసులో ప్రతిపక్ష నేత పియరీకి పాపులారిటీ పెరుగుతోందని గ్లోబల్ న్యూస్ సర్వే పేర్కొంది. ప్రస్తుతం ప్రతిపక్ష నేత పియరీ పొయిలీవ్రే వైపు దాదాపు 40% మంది కెనడా ప్రజలు మొగ్గు చూపుతోన్నట్టు ఆ సర్వేలు తేలింది. ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ 30% ఓట్లకే పరిమితం కానుంది. ఆ సర్వేల ప్రకారం తాజా టొరంటో సెయింట్ పాల్స్ ఉప ఎన్నిక ఫలితం ట్రూడో పత్రానికి ఆరంభం మాత్రమే. వాస్తవానికి ట్రూడో నేతృత్వంలో కెనడా ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు అక్కడి ఆరోగ్య, గృహ రంగాల సమస్యల పరిష్కారంలో కూడా ట్రూడో సర్కారు విఫలమైందని సర్వేల్లో పాల్గొన్న ప్రజలు వెల్లడించారు. ఈ 3 రంగాల్లో ప్రతిపక్ష నేత పియరీ వద్ద మెరుగైన ప్రణాళికలు ఉన్నట్టు పోల్స్ లో పాల్గొన్న కెనడియన్లు చెబుతున్నారు. 2023 జూలైలో నిర్వహించిన మరో సర్వేలో గత 50 ఏళ్లలో కెనడా చూసిన అత్యంత చెత్త ప్రధాని ట్రూడోనే అని తేల్చారు. మరికొన్ని నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న వేళ ఇప్పుడు కూడా సిక్కులను అడ్డు పెట్టుకుని గెలుద్దామంటే జరగని పని. కాబట్టి ఇప్పటికైనా సమస్యలపై దృష్టి సారిస్తే బెటర్. కాదు కూడదని అదే ఓటు బ్యాంక్ రాజకీయం చేద్దామనుకుంటే నష్టపోయేది అతడే.